అమీర్పేట్ గ్రామంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మాక్ డ్రిల్ నిర్వహించింది. గ్యాస్ పైప్ లైన్ పగిలినప్పుడు గానీ లీక్ అయినప్పుడు గానీ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలన్న దానిపై అధికారులు, రెస్క్యూ టీం, ఎన్టీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది, పోలీస్ అధికారులు, డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఆరోగ్య శాఖ, జిల్లా యంత్రాంగం భద్రత అవగాహన సదస్సుకి హాజరై ఆసక్తిగా తిలకరించారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చుట్టుపక్కల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేఫ్టీపై అధికారులు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్, డిఎంహెచ్ఓ, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కందుకూరు ఆర్డీఓ మహేశ్వరం, ఏసీపీ లక్ష్మీకాంతిరెడ్డి, ఐఓసీఎల్ మేనేజర్, స్కూల్ విద్యార్థులు, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ అధికారులు, స్థానిక సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. అందుబాటులో ఉండడం వల్ల ఎవరైనా ఏదైనా ఇంజూరీ జరిగితే ఇమీడియట్ గా తీసుకుపోవడానికి వీలు ఉంటుంది. అట్లాగే ఇందాక చెప్పినట్టు ఈ వాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మన గ్రామాల్లో తిరిగేటప్పుడు అంటే ఈ రక్షణ కోసం వాళ్ళు ఒక 18 కిలోమీటర్లకు ఒక వాకర్ ఉంటాడు. ఆ వాకర్ మనను డైలీగా ఆయన తిరుగుతున్నప్పుడు వాళ్ళను అలో చేయడం, అట్లాగే వాళ్ళతో ఇంటరాక్షన్ పెంచుకోవడము. రైతులు ఎవరైతే పొలాల్లో పోతున్న రైతులు ప్రతి ఒక్కరు కూడా వాకర్ నంబర్ అనేది కంపల్సరీ మన మొబైల్లోనే ఫీడ్ చేసుకోవాలి. చేసుకొని ఆయనకి ఇటువంటి ఏదైనా ఉన్నప్పుడు ఇమీడియట్ గా మనకి ఇన్ఫర్మేషన్ ఆయనకి ఇచ్చినట్టయితే కనుక ఆయన ఇమీడియట్ గా రషపై ఏదైనా ఉంటే వాళ్ళ కంట్రోల్ రూమ్ ఇచ్చి ఇందాక మనకు జరిగినట్టు ఎటువంటి జరిగితే కనుక అటువంటి సమాచారం ఇచ్చే అవకాశం. ఈ వాకర్స్ కూడా వాళ్ళు కూడా అవగాహన కల్పించాలి, వాళ్ళతో ఇంటరాక్షన్ గా ఉండాలి. సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళతో ర్యాపోర్ట్ పెట్టుకొని ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ కావడానికి వీలుంటది. ఇక్కడ నిర్వహించిన మాక్ డ్రిల్ చాలా అద్భుతంగా నిర్వహించాలి. జరిగితే ఎట్లా ఉంటుంది అనేది మాక్ డ్రిల్ చేశారు. సో రియల్ గా కొంచెం వేరే ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ వెల్ ఆర్గనైజ్డ్. సో ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ వీళ్ళందరికీ కూడా హెచ్పిసిఎల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ఇక్కడికి రానటువంటి వాళ్ళకు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రమాదాలు జాగకుండా మనం ముందస్తు చర్యలు తీసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఇగో మనం ఇట్లా ప్రమాదం ఉంది, ఈ ఎల్పిజికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా మనకు దొరికింది. భవిష్యత్తులో డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా మనం ఈ విధంగా చేయాలనేటువంటిది మనకు పాఠ్యాంశంగా కూడా ఉంది. దయచేసి విద్యార్థులు గమనించాలి. అవునా? ఉందా? డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద మనకు పాఠ్యాంశం ఉందా? పాఠాలు ఉన్నాయా? ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా ఉందా? ఇలాంటి విషయాలని మన అమ్మ నాన్నలతో కూడా చర్చించి మన ఊర్లో మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రమాదాలను అరికట్టవచ్చనేటువంటి విషయాన్ని గ్రహించాల్సిందిగా కోరుకుంటూ